శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే సర్వవిఘ్నోపశాంతయే. వీళ్ళు పైకి మాత్రమే ఆపిల్ పళ్ళు, కట్ చేస్తే గానీ తెలీదు వీళ్ళు మేడిపళ్ళని. అదేంటో మీరే చూడండి. ఆకలిగా ఉంది మామ. మరి డబ్బులు ఎక్కడా? నా దగ్గర ఓ 10 రూపాయలు ఉంది, ఆ కొట్టుకెళ్ళి కొనుక్కొచ్చేస్తా. కొనుక్కొస్తావా కొట్టేసుకొస్తావా ఏదో ఒకటి కానీ. ఇదంతా 5 రూపాయలకు ఒకటి. 10కి 4 రావా? రావు. వచ్చాయిగా, అబద్ధాలు ఆడతావేంటి ఆకలిగా ఉంటే? అర్జెంట్ మామా. కాస్త ఆపుకోరా బాబు. అదిగో టాయిలెట్ బోర్డు కనపడుతుంది. అదే టాయిలెట్ బోర్డు కాదురా, టూలెట్ బోర్డు అది. ఏయ్ లోపల ఎవరు లేరా? ఏ కళ్ళు దొబ్బాయా? ఉన్నారా? ఉన్నాను. నేను అడిగేది పన్నెండు గురించి కాదు, ఓనర్ గురించి. మీకేం కావాలో చెప్తే ఓనర్ని పిలుస్తా. అయితే పిలు. మీరు ఇక్కడే ఉండండి, పిలుచుకొస్తా. ఇప్పుడు చెప్పండి రా, ఓనర్ నేనే. ఓనర్ మీరేనా? సారీ అంకుల్, మిమ్మల్ని చూస్తే ఇంటి ఓనర్లా ఒప్పించట్లేరు. ముందా కళ్ళజోడు తీర్చుడు. కటౌట్ చూసుకొని కొన్ని నమ్మేయాలి డోట్. తొందర సెట్ చేయండి మామ, ఆపుకోలేకపోతున్నాను, పడిపోయేలాగుంది. కొద్దిసేపు ఆపుకోరా. ఇంకా ఆపేదేంట్రా, ఆల్రెడీ పడిపోయింది చూడు. ఇప్పుడు చెప్పండి మీకేం కావాలి? టూలెట్ బోర్డు పెట్టారు కదా, బ్యాచులర్స్ మాత్రమే అని రూమ్ కావాలి అంకుల్. ఇంతకు మీరేం చేస్తారు? నేను సాఫ్ట్వేర్. హార్డ్వేర్. నేను ఎలక్ట్రీషియన్. బ్యూటీషియన్. సార్ లోపల రండి. ఇంతకు మీ పేరేంటి అంకుల్? వివిపి. వెర్రి వెంగళప్ప. వెర్రి వెంగళప్ప కాదురా, వెర్రి వీరప్రసాద్. వెర్రి నా ఇంటి పేరు, నా ఒంటి పేరు కాదు. నా ఇంట్లో ఉండాలంటే మీరు ఈ కండిషన్స్ ఒప్పుకోవాలి. కండిషన్సా? మరి ఎన్నే? ఉన్నవి పీకరాదు, లేనివి కొట్టరాదు. పీకరాదా ఏంటి అంకల్? మేకులు. మీరు ఏది తింటే అది నాకు కూడా పెట్టాలి, ఎందుకంటే నాకు పెళ్లి కాలేదు కాబట్టి. మీరు ఏది తాగితే అది నాకు కూడా పొయ్యాలి, ఎందుకంటే నాకు పెళ్లి కాలేదు కాబట్టి. మేము అమ్మాయిని తెచ్చుకున్నాం అనుకో. అమ్మాయిని కూడా. మీకు పెళ్లి కాలేదు కాబట్టి. మీకు లేదు కాబట్టి. ఏంట్రా? మీకు పెళ్లి కాలేదు కాబట్టి. అంకుల్ మా కండిషన్స్ ఓకే. అయితే రండి లోపలికి. అబ్బో అంకుల్ ఇల్లు చాలా బాగుంది రోయ్. ఈ ఫోటో ఎవరిది అంకుల్? మా నాన్నగారిది. మా నాన్నగారు పుట్టారు, మా తాతగారు పోయారు. నేను పుట్టాను, మా నాన్నగారు పోయారు. ఇక మేము వచ్చాం కదా, నువ్వు కూడా. ఏంట్రా మాటలు? ఈ ఊళ్ళో దొంగల భయం ఎక్కువ బాబు. మేము వచ్చాం కదా, ఇంకెవరు రారులేండి. అదే అంకుల్, కుక్కలున్నాయి జాగ్రత్త లాగా దొంగలున్నారు జాగ్రత్త అని బోర్డు పెడితే సరే. అరే ఇదేదో బాగుందే. అంకుల్ ఇంతకు రూమ్ ఎక్కడో చెప్పలేదు. అరే రూము వేరే ఏం లేదురా, ఎట్లా నేను ఒక్కనే కదా, ఇదంతా వాడేసుకుందాం. అలాగైతే అంతా వాడేస్తాం.
ఇప్పుడు ఆగుంది మామ. అరే అంకుల్ భలే తింగరోడ్రా. కనీసం 10 లక్షలు కొట్టేయాలి మామ. అంతకు మించే. ఆపండ్రా, వన్ వీక్నెస్ ఏందో తెలుసుకోవాలి ఫస్ట్. ఒకటి మందు ఇంకోటి పొందు. ఈ రెండిటి పడంది ఎవరు మామ? ముందే వాడికి పెళ్లి కాలేదు. ఏం చెప్పావు మావా? చూశాడా ఏంటి? అంకుల్ వీక్నెస్ తెలిసిపోయింది మామ. వాడు అమ్మాయిల పిచ్చాడు. అవునా? ఆ. ఏంటి మామ నా వంక చూస్తున్నారు? లే మామా, ఉండు మామ, నేను ఉండు. చూస్తలేరా? లే మామా. ఏం చూస్తున్నారా? లేరా మామ. ఇక్కడ ఏం జరుగుతుందిరా? అరే ఒక్కసారి ఆ అమ్మాయిని నా రూమ్ లో పంపియండి రా. ఏంటి అంకుల్? ఏంది అంకుల్? మీరు కూడా? నేను స్టిల్ బ్యాచులర్ రా, ఫుల్ లోడెడ్ రా. ఏంటి అంకుల్? ఆ అమ్మాయి మీ రేంజ్ కాదు అంకుల్. కావాలంటే మీ రేంజ్ అమ్మాయిని చూపిస్తా అంకుల్. కావాలంటే చూడండి. ఈ అమ్మాయి ఓకేరా? 20,000 పర్ డే అడుగుతుంది అంకుల్. 21,000 ఇస్తారా? ఈ అమ్మాయి నాకు కావాలి. 21,000 ఇస్తాను రా, నాకు ఆ అమ్మాయి కావాలి. గంటలో అరేంజ్ చేస్తాను అంకుల్. చెయ్యి. అంకుల్ రెడీ అవ్వండి, అమ్మాయి వచ్చేస్తుంది. అవునా? మరి మాకు మందుకు విందుకు స్టఫ్కు అంతేనా? ఇదిగో. థ్యాంక్ యూ అంకుల్. అంకుల్ అమ్మాయి వచ్చేసింది. కొప్పున పూలెట్టుకుని బుగ్గన ఎరట్టుకుని ఇదంట నేనెళ్తుంటా. అంకుల్ ఈ శుభ సందర్భంలో ఒక మంచి సాంగ్ వేసుకుంటే బాగుంటుంది. పోండి. ఓకేరా? రాజులైనా బంటులైనా కూలీలైనా వ్యాపారులైనా చీకటైతే సుక్క కోసం జివ్వు జివ్వు ఆగునా. రాజులైనా పంటులైనా సుక్క కోసం నాయన జివ్వు జివ్వు ఆగునా. ఎప్పుడైనా యాడవున్నా చీకటైతే ఈ మత్తులో నాకు స్వర్గం చూపియాలి. ఈ రోజు నాకు మర్చిపోలేని రోజు అవ్వాలి.
ఎంత పని చేశారు అంకుల్. నేనేం చేశాను రా? అలా చూడండి అంకుల్. ఏమైందిరా? మీ పవర్ ఏంటో ఇప్పుడు తెలిసింది అంకుల్. ఆ అమ్మాయి బతుకు బుగ్గిపాలు చేశావు. పెళ్లిగాని అమ్మాయి అంకుల్. నేనేం చేయలేదురా. అయ్య బాబోయ్. నేనేం చేయలేదు. ఒక్క రాత్రిలోనే వామిటింగ్ తెప్పించావు అంకుల్. చేయాల్సిందంతా చేసి ఏం చేయాలంటున్నాను చూయించు మామా. చూపిస్తాను ఉన్నాడు అంకుల్. మీరేం చేశారు చూడండి చూడండి. అవ్వా చూడు. అవ్వా చూడండి అవ్వ, నేను చేయలేదు. నేను చేయలేదు. చూడండి నేను చేయలేదు. చేసిర్రు. చేసింది మీరే. చూడండి చేసేదంతా చేసి చేయలేదంటే రండి చూడండి. అరే ఏంట్రా, నన్నేం చేయమంటారా? ఏం చేస్తారండి? ఒక 20 లక్షలు ఇచ్చేస్తే అమ్మాయిని ఎలాగోలా పంపించేస్తాం. అమ్మో, అరే అన్ని లక్షలు లేవురా, 10 లక్షలు ఉన్నాయి, తీసుకుని వెళ్ళిపోండ్రా. సరే ఇదిగోండ్రా, డబ్బు తీసుకోండ్రా, దాన్ని తీసుకుని వెళ్ళిపోండ్రా, ఇంకా రాకండ్రా. ఇంత డబ్బు వచ్చాక మళ్ళీ ఎందుకు వస్తాము? ఇంకెప్పుడు రాము. బాయ్. బాయ్. పోనీలే కదని బ్యాచిలర్స్ అని రూమ్ రెంట్కి ఇస్తే నా కొంప ముంచేశారు కదరా. తింగర్ నాయాలి మామ భలే నమ్మేశాడు. వాడిని భలేగా బకరా చేసామన్నమ్మ.